అనర్కలి మా పట్ల అంత కాఠిన్యం వహించకు. కేవలం మీరొక్కరే మాకు ఆసరాగా ఉంటున్నారు. మిగతా వాళ్ళంతా మమ్మల్ని వంచారు. అనర్కలి, మీరు మా నుంచి దూరం అయిపోకండి. అది మేము తట్టుకోలేము. నన్ను క్షమించండి సలీం రాకుమారా. నేను మిమ్మల్ని కలుసుకోలేను. సహించే ఆదేశాలను ధిక్కరించడం ద్వారా నేను వారికి మీ మీద మరింత కోపం కలిగించలేను. ఎవరెక్కడా? ఎవరది? సలీం రాకుమారుడి లేఖ. మాకు తెలుసు అనార్కలి, మీకు మమ్మల్ని కలవడం ఇష్టం లేదని తెలుసు. ఎందుకంటే ఇది షెహన్షా ఆజ్ఞ. కానీ మేము మీరు లేకుండా ఉండలేం. ఇవాళ రాత్రి నదీ తీరంలో మీకోసం వేచి ఉంటాం. మీరు గనక రానట్లయితే మీకు మా మీద ఎలాంటి ఇష్టమూ లేదని అనుకుంటాం. మేము బహుశా ఇదే మాకు చివరి రోజు కూడా అవ్వచ్చు. మీరొచ్చి మమ్మల్ని కలవకపోతే మేమిక ఇక్కడి నుంచి శాశ్వతంగా చాలా దూరం వెళ్ళిపోతాం. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇట్లు సలీం. నాకెందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పరిచావు రాకుమారా? ఇటు నేను సహించే ఆదేశాన్ని కాదనిలేను, అటు మిమ్మల్ని కాదనిలేను. నేనేం చెయ్యాలి?